తెలియజేస్తున్నాను. Glad to see that you have come to learn God's word. దేవుని వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి సంతోషిస్తున్నాను. The word of God is the most important possession of a Christian. క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని వహించేటువంటిది. Without the Bible, we are nothing. పరిశుద్ధ గ్రంథం లేకుండా మనం ఏమీ లేనటువంటి వారు. And we have nothing without the word of God. దేవుని వాక్యం లేకుండా మనం ఏమీ కలిగి ఉండటం లేదు. That's why God made sure that he preserved all his words in one book. కనుక దేవుడు తన వనరులన్నిటిని కూడా ఈ ఒక్క పుస్తకమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఆయన పొందుపరిచి ఉంచాడు. And has given it to us. ఆయన దానిని మనకు అనుగ్రహించాడు. And has commanded us to study to show thyself approved unto God, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడలక్కరని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను దేవుడు మనల్ని ఉండాలని కోరుతున్నాడు. We are studying about what happens in the end times. అంత్య దినాల్లో ఏమి జరుగుతున్నదో మనం నేర్చుకుంటూ ఉన్నాం. We have seen that there are many signs that point towards the times that we are living in. మనం నివసిస్తున్నటువంటి దినములు అంత్యకాలానికి సంబంధించినవి ఉన్నవని కొన్ని సూచనల ద్వారా మనం నేర్చుకున్నాం. And from there we moved forward to talk about the rapture. అక్కడ నుండి మరి రాప్చర్ గురించి, సంఘం ఎత్తబడటాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. And we have seen that the church will indeed be raptured before the tribulation begins. మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే శ్రమల కాలం ఆరంభించబడటానికి ముందే సంఘము పైకెత్తబడుతుందని మనం నేర్చుకున్నాం. Do not believe anybody who tells you that the church goes through the tribulation. సంఘము శ్రమల కాలం గుండా వెళ్తుంది అని ఎవరన్నా బోధిస్తే ఆ బోధను మనం ఎట్టి పరిస్థితిలో నమ్మటానికి వీల్లేదు. Because those people who teach that ఎందుకంటే ఎవరైతే అలాంటి బోధన చేస్తున్నారో do not know their Bibles. వారు పరిశుద్ధ గ్రంథాన్ని సరిగా ఎరిగినటువంటి వారు కారు. They do not rightly divide the word of truth. వారు సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తున్నటువంటి వారు కాదు. So we are talking about the rapture of the church. కాబట్టి గడిచిన 2 వారాలుగా మనం సంఘం ఎత్తబడటాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. The mysteries of the rapture. సంఘం ఎత్తబడటాన్ని గురించినటువంటి మర్మాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. Last week we have seen that the times and seasons of the rapture are given in the Bible. మరి సంఘం పైకెత్తబడటాన్ని గురించి లేక రాప్చర్ గురించినటువంటి కాలములు సమయముల గురించి పరిశుద్ధ గ్రంథం వివరించింది. And we have seen that we can know them. వాటిని మనం తెలుసుకొనవచ్చు అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. Many people who say that it's impossible to know the times and the seasons of the rapture. చాలా మంది ఏమంటారంటే సంఘం పైకెత్తబడటానికి అది ఏ కాలమో ఏ సమయమో తెలుసుకోవటం చాలా అసాధ్యమని చెప్తూ ఉంటారు. Look at the verses that talk about the tribulation and the second coming. మరి శ్రమల కాలాన్ని గురించి లేకపోతే సంఘం పైకెత్తబడటాన్ని గురించినటువంటి రెండవ రాకడ గురించినటువంటి సంభవాలు మనం బైబిల్లో చూసినప్పుడు they look at those verses and apply them to the rapture. మరి ఆ వాక్యాలను చూసి వాటిని దేనికి సంబంధించి పోలుస్తారంటే సంఘం పైకెత్తబడటాన్ని పోల్చి మాట్లాడుతుంటారు. Jesus said that no man knows the day or the hour. యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆ సమయం గురించి కాలం గురించి ఎవరికి తెలియదని ప్రభు చెప్పాడు. What was he talking about? యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఏ సమయం ఏ కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు? He was not talking about the rapture of the church. ఆయన సంఘం యొక్క రాప్చర్ గురించి ప్రభు అక్కడ మాట్లాడటం లేదు. The body of Christ was not yet formed when Jesus was talking about those things. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలాలు సమయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా క్రీస్తు శరీరం అని పిలువబడుతున్నటువంటి సంఘం ఏర్పాటు చేయబడలేదు. So why will he talk about the church's rapture if the church itself has not been formed? ఇంకా సంఘము ఆరంభించబడక ముందే సంఘం పైకెత్తబడటాన్ని గురించినటువంటి మాట ప్రభు అక్కడ ఎందుకు మాట్లాడతాడు? So what was he talking about? అయితే అక్కడ ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? When he said you do not know the times or the seasons. ఆ కాలమును గురించి సమయమును గురించి మీకు తెలియదు అన్నటువంటి మాట ప్రభు దేని గురించి పలికాడు? He was talking about the post-tribulation rapture that we had spoken about earlier. మరి క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి అనగా మరి శ్రమల కాలం ముగించబడిన తరువాత పైకెత్తబడేటువంటి విషయాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. Right, we spoke about this, that there will be a rapture just before the second coming.
యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద రెండవసారి ఆగమనం కాకమునుపు మరి ఒక ర్యాప్చర్ ఉంటుందని మనం నేర్చుకున్నాం. He was talking about this. ఆ పైకెత్తబడటాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. He said the day and the hour nobody knows. ఆ దినమును గురించి సమయం గురించి ఎవరికి తెలియదని ప్రభు చెప్పాడు. He was not talking about the church at all. ఆయన సంఘం పైకెత్తబడటాన్ని గురించి మాట్లాడలేదండి. Because you see, the church was formed, the body of Christ was formed when the Holy Spirit came down in Acts chapter 2. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాడో అప్పుడే సంఘం ఆరంభించబడింది. Not before that. దానికంటే ముందు సంఘం ఆరంభించబడలేదు. In the Old Testament, పాత నిబంధన కాలంలో you only have Israel. మనకు కేవలం ఇశ్రాయేలు మాత్రమే కనబడుతుంటారు. And Israel is a nation. ఇజ్రాయెల్ అనేటువంటిది ఒక జనాంగం. And it's the physical descendants of Abraham. అబ్రహాం యొక్క శరీర సంబంధమైనటువంటి సంతానం వారు. But the church, you see, అయితే సంఘం అనేటువంటిది is not a nation. సంఘం అనేటువంటిది ఒక జాతి, ఒక జనాంగం కాదు. It is a body. ఇది ఒక శరీరం. It is the body of Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమై ఉంటున్నది. So this body of Christ will be raptured before the tribulation begins. యేసుక్రీస్తు శరీరం అని పిలువబడుతున్నటువంటి సంఘము శ్రమలకు ముందే పైకెత్తబడుతుంది. So when Jesus said nobody knows the time or the day or the hour, he was talking about this, not about this. కాబట్టి ఆ కాలమును గురించి, సమయం గురించి ఎవరికి తెలియదు అన్నటువంటి మాట ప్రభు దేని గురించి చెప్తున్నాడు అంటే ఆ శ్రమల కాలం అయిపోయిన తరువాత జరిగేటువంటి ర్యాప్చర్ గురించి మాట్లాడాడు తప్ప సంఘం పైకెత్తబడటాన్ని గురించి ప్రభు మాట్లాడలేదు. Because Jesus was speaking here before the church was formed. ఎందుకనగా ఇంకా సంఘం నిర్మాణం కాక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పాడు. Now there is one more thing that I would like to briefly touch upon and then move to something very important. మరొక విషయాన్ని సంక్షిప్తంగా మీకు బోధించిన తర్వాత మరికొన్ని విషయాలు విపులంగా తెలియజేస్తాను. From Hosea chapter 2 we have seen that the church age is going to be 2000 years. హోషేయ గ్రంథంలో నుండి మనం నేర్చుకున్నాము సంఘం యొక్క కాలము 2 దినములు లేక 2000 సంవత్సరాలన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాము. Hosea chapter 6 verses 1 and 2. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. You see, when he talks about the 2 days, it's a reference to 2000 years. ఆయన 2 దినాల గురించి మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? ప్రభు దృష్టిలో 1 దినం కాబట్టి 2000 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు. After 2 days will he revive us. 2 దినముల తర్వాత ఆయన మరలా మనల్ని ఉజ్జీవింపజేస్తాడు. After 2 days will be a reference to the second coming. ఈ 2 దినములు అనేటువంటి 2 దినముల తర్వాత అన్నటువంటి మాట దేన్ని సూచిస్తుందంటే క్రీస్తు రెండవ రాకడ గురించి సూచిస్తున్నది. And the third day is a reference to the millennial kingdom. 3వ దినం దేనికి సూచనగా ఉన్నది అంటే మరి 1000 ఏళ్ల పరిపాలనకు సూచనగా ఉన్నది. That's when Christ sits on the throne in Jerusalem and rules the world. ఈ 1000 ఏళ్ల పరిపాలనలోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో సింహాసనం మీద కూర్చొని భూప్రపంచాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు. You'll read about this in Psalm 2. మరి కీర్తనలు రెండో కీర్తనలో మన విషయాన్ని మనం చదువుతాం. So here in the third day, ఇది అక్కడ 3వ దినం అండి. that's when Israel is restored. అనగా ఇశ్రాయేలు మరలా తిరిగి సమకూర్పబడినటువంటి సమయం. Israel will be revived. ఇశ్రాయేలు మరలా ఉజ్జీవింపబడతారు. Israel will be healed. ఇశ్రాయేలు మరలా స్వస్థత నొందుతారు. That happens in the third day. అది ఎప్పుడు జరుగుతుందంటే 3వ దినమున జరుగుతుంది. So that means the church age is for 2000 years. అనగా సంఘం యొక్క వయస్సు ఎంతని మనం నేర్చుకుంటాం? కేవలం 2000 సంవత్సరాలు మాత్రమే. But when do the 2000 years begin? అయితే ఈ 2000 సంవత్సరాలు సంఘానికి చెందినటువంటి సంవత్సరాలు మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ 2000 సంవత్సరాలు ఎక్కడ నుండి ఆరంభం అవుతుంది? It does not begin with the birth of Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననముతో ఆరంభం అవట్లేదు 2000 సంవత్సరాలు. And the reason for that is very simple. దానికి కారణం చాలా సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. The reason for that is that God does not count the time of the humiliation or shame of his son. మరి దేవుడు
తన కుమారుని యొక్క నిందను, అవమానాన్ని, హింసను, ఆ దినములను లెక్కగట్టేటువంటి వాడు కాదు. Look at Job chapter 2. యోబు గ్రంథం 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Job chapter 2. యోబు గ్రంథం 2వ అధ్యాయం. And it says here, let me just quickly look up that verse. I'll give it to you in a second. Look at Job chapter 2 verse 5, 6 and 7. యోబు గ్రంథం 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చదువుదాం. I'm sorry. Let's begin with 1 to verse 7. 1 to 7. Yes. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. I'm very sorry, brother. Chapter 3. 3వ అధ్యాయాన్ని మనం చదువుదాం. ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగనెను, నా తల్లి గర్భద్వారములను మరి అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దానిని ఎంచుకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనుగాక. మేఘము దానిని కమ్మునుగాక. పగలు కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించునుగాక. 6, 7. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినములలో నేనొక దానిని అది హర్షింపకుండునుగాక. మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక. Okay, that's enough. In verse 6 it says, let it not be joined unto the days of the year, let it not come into the number of the months. సంవత్సరపు దినములలో నేనొక దానిని అది హర్షింపకుండునుగాక. మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక. That's how it is with this time since the birth of Christ. ఇది దేనికి సూచనగా మనకు కనబడుతున్నదంటే మరి యేసుక్రీస్తు ప్రభువారి జననమునకు సూచనగా ఉంటున్నది. When Jesus came to the earth, he did not come as a king. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక రాజుగా రాలేదండి. Remember, this whole time from the birth to his death and resurrection, యేసుక్రీస్తు జననం నుండి ఆయన మరణ పునరుద్ధానం వరకు ఉన్నటువంటి ఆ దినములు, సంవత్సరాలన్నీ కూడా he's called the man of sorrows. ఇది మరి మనుషుని యొక్క దుఃఖ దినములని మనం మాట్లాడుకుంటున్నాం. In Isaiah 53 he's called the man of sorrows, acquainted with grief. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన ఎంతో మనోవేదన నొందాడన్నటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. In Philippians chapter 2 we are told how he took upon himself the form of a servant. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన ఏ విధంగా పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చినప్పుడు దాసుని స్వభావం ధరించుకున్నాడో మనం చూసాం. So this is the time of the humiliation of the Son of God. మరి యేసయ్య జననం నుండి మరణ పునరుద్ధానం వరకు కూడా ఆయన ఎంతో శ్రమలను, అవమానములను, నిందలను అనుభవించినటువంటి సమయాలు. It is not a time that God looks upon and says, oh how wonderful this is. ఇప్పుడు అలాంటి శ్రమ అనుభవిస్తున్నటువంటి కుమారుని చూసి దేవుడు ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాడని చెప్పుకోగలడా? చెప్పుకునే దినములు కాదు. So it doesn't count in the number of years. కాబట్టి అవి ఆ సంవత్సరముల లెక్కలో ఏమాత్రము చేరటం లేదు. And also secondly, మరి ఇంకొక రెండో విషయం ఏంటంటే, do not forget that the church age begins with the formation of the church. సంఘం యొక్క వయస్సు ఎప్పటి నుండి ఆరంభమవుతుంది అంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు సంఘం ఆరంభమైన దినము నుండి ఆరంభమవుతుంది. How can we begin counting the years of the church age without the church in existence? సంఘమే లేకుండా సంఘం యొక్క వయస్సు ఎన్ని సంవత్సరాలని మనం ఇక్కడ నుండి ఏమన్నా చెప్పగలమా? చెప్పలేం. So it has to be from the time when the church was formed. సో సంఘం వయస్సును లెక్కగడుతున్నప్పుడు మనం ఎక్కడి నుంచి లెక్కగట్టాలి? సంఘము ఏర్పాటు చేయబడినప్పటి నుండి లెక్కగట్టాలి. Now the church was formed 40 days after the resurrection of Christ. సంఘం ఎప్పుడు నిర్మించబడినది? యేసుక్రీస్తు పునరుద్ధానుడైపోయిన తర్వాత 40 దినముల తరువాత సంఘం ఏర్పాటు చేయబడింది. 50 days after the resurrection of Christ. యేసుక్రీస్తు ప్రభువారు మరి పునరుద్ధానుడైన 50వ రోజున సంఘం ఏర్పాటు చేయబడింది. So that means if we know when Christ was crucified, we'll know when the 2000 years begin. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చనిపోయి తిరిగి లేచాడో మనకు తెలుసు. మరి ఈ 2000 సంవత్సరాలు ఎప్పుడు ఆరంభమవుతున్నాయో కూడా ఇప్పుడు మనకు తెలుసు. So to determine when Christ was crucified, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చనిపోయాడన్న నిర్ధారణ తెలుసుకోవడానికి we must know when he was born. ఆయన ఎప్పుడు పుట్టాడో మనం తెలుసుకోవాలి. And there are 2 dates at which he may have been born. మరి యేసుక్రీస్తు ప్రభువారు బహుశా
నేను చెప్పేటువంటి ఈ రెండు దినములలో ఎప్పుడైనా జన్మించి ఉంటారు. One is 4 BC. ఒకటి క్రీస్తు పూర్వం 4లో, Right, 4 BC he could have been born. మరి క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో ప్రభు పుట్టి ఉంటాడు. And another probable date is 1 AD. లేకపోతే మరి మొదటి సంవత్సరంలో, క్రీస్తు శకం మొదటి సంవత్సరంలో జన్మించి ఉంటాడు. Right, BC means before Christ. బీసీ అంటే క్రీస్తు పూర్వము అని మనం మాట్లాడుకుంటాం. AD means Anno Domini, or the year of the Lord. మరి క్రీస్తు శకం అని అంటే యేసు క్రీస్తుతో ఆరంభమవుతున్న సంవత్సరం అని మనం చెప్పుకుంటున్నాం. So at one of those dates the Lord may have been born. ఈ రెండు సంవత్సరాలలో లేక ఈ రెండు దినములలో ప్రభు జన్మించి ఉంటారు. If he were born on in first AD, ఒకవేళ క్రీస్తు శకం 1వ సంవత్సరంలో యేసు క్రీస్తు ప్రభు జన్మించి ఉంటే he would have been born in the fall of 1 AD. మరి ఈ 1వ సంవత్సరం ముగింపులో ఆయన ఒకవేళ జన్మించి ఉంటాడు. That would be during the Feast of Tabernacles. అది ఏ సమయంలో అంటే గుడారాల పండుగ సమయంలో ప్రభు జన్మించి ఉంటాడు. So we know that the Lord was on the earth as a man for 30 years, firstly before his ministry began. యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య జరిగించక ముందు ఒక సాధారణమైనటువంటి మనుషుడిగా ఆయన భూమి మీద 30 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు. So he would have begun his ministry in 31 AD. బహుశా 30 సంవత్సరాలు ఏ పరిచర్య చేయకుండా ఉన్నాడు. 30వ సంవత్సరం అయిపోయిన తర్వాత పరిచర్య ఆరంభించాడనంటే క్రీస్తు శకం 31లో ఒకవేళ ప్రభు పరిచర్య ప్రారంభించి ఉంటాడు. He did his ministry for 3.5 years. ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు అని అంటే 3.5 సంవత్సరాలు పరిచర్య So చేశాడు. if you count from 31 AD, ఒకవేళ 31 క్రీస్తు శకం 31 నుండి కౌంట్ చేస్తే 3.5 సంవత్సరాలు, 3.5 years will take you exactly to 35 AD. 3.5 సంవత్సరాలు మనం ఎక్కడి వరకు తీసుకెళ్ళి వెళ్తుందంటే క్రీస్తు శకం 35వ సంవత్సరం వరకు మనం లెక్క కట్టవచ్చు. Right, because 3.5 years. 3.5 సంవత్సరాలని మనం చెప్పుకుంటున్నాం. So he would have died and risen again in 35 AD. బహుశా క్రీస్తు శకం 35వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి మరలా పునరుద్ధారణగా తిరిగి లేచి ఉంటాడు. In the springtime. మరి వసంత కాలంలో. Now if he were born in 4 BC, ఒకవేళ క్రీస్తు పూర్వం 4లో ఆయన జన్మించి ఉంటే then to 27 AD would have been 30 years. మరి 27 క్రీస్తు శకం 27 కల్లా ప్రభుకి 30 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. And then he would have done his ministry 3.5 years. ఒకవేళ 4వ సంవత్సరంలో పుట్టి 30వ సంవత్సరం తర్వాత పరిచర్య ఆరంభించి ఉంటే 27 నుండి మరలా 3.5 సంవత్సరాలు కౌంట్ చేసుకుంటే క్రీస్తు శకం 31వ సంవత్సరం అవుతుంది. So one of these dates he may have died and risen again. బహుశా ఈ రెండు దినాల్లో ఏదో ఒక దినమున ఆయన మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉంటాడు. So you count 2000 years from those 2 dates. సో ఇప్పుడు 2000 సంవత్సరాల సంఘం యొక్క వయసు ఎక్కడి నుంచి మనం లెక్క కట్టాలి? అయితే 31 AD నుండి లేదంటే 35 AD నుండి లెక్క పెట్టాలి. If you start in 35 AD, ఒకవేళ 35వ సంవత్సరంలో నుండి మనం మొదలు పెడితే the second coming will be in 2035. క్రీస్తు యొక్క రెండవ రాకడ ఎప్పుడు ఉంటుంది? సంఘం ఎత్తబడటం కాదండి. క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు ఉంటుందంటే బహుశా 2035లో ఉంటుంది. Or if the Lord had died in 4 BC, ఒకవేళ 4లో పుట్టి born in 4 BC, 4లో జన్మించి 31లో ఒకవేళ చనిపోయి ఉంటే then the second coming will be 2031. అప్పుడు రెండవ రాకడ ఎప్పుడు ఉంటుండొచ్చు? 2031లో ఉంటుండొచ్చు. Again, it's not the rapture, we are talking about the second coming. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? పైకెత్తబడటం గురించి కాదు. యేసు ప్రభువు రెండవసారి ఎప్పుడు రాబోతున్నాడు అన్నది మనం మాట్లాడుతున్నాం. All right, just for you to understand and don't get confused, let me say this. మరి ఇక్కడ తికమక పడొద్దండి, మీరు చక్కగా అవగాహన చేసుకోవడానికి నేను నేర్పిస్తున్నాను. For the rapture of the church, సంఘం పైకెత్తబడటము, the Lord doesn't come down to the earth. సంఘం పైకెత్తబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద అడుగు పెట్టడు. He comes in mid-air. ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు. And the church is caught up. అర్థమవుతుందిగా మీకు? మధ్యాకాశంలోనికి రావటం వేరు,
రెండవసారి భూమి మీదికి రావటం వేరు. The సంఘం పైకెత్తబడేటప్పుడు ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలోకి వస్తాడు. The second time he comes, ఆయన రెండవసారి భూమి మీదికి వచ్చినప్పుడు he puts his legs down on Mount Olives. ఆయన ఒలీవ కొండల మీద తన పాదాన్ని మోపుతాడు. And this you read about in the book of Zechariah. ఈ విషయాన్ని మనం ఎక్కడ చదువుతాం? జకరియా గ్రంథంలో మనం చదువుతాం. In chapter 14. జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చదువుతాం. So this is the difference. ఈ రెండు వ్యత్యాసాలు దయచేసి మీరు గమనించండి. The first time we go up. మొదటిసారి సంఘం పైకెత్తబడుతున్నప్పుడు మనం పైకి వెళ్తాం. The second advent he comes down. మరి రెండవ ఆగమనంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి అడుగు పెడతాడు. So get that very clearly in your mind. దాన్ని మన మనసులో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. There are verses which talk about the rapture. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వచనాలు సంఘం ఎత్తబడటాన్ని గురించి మాట్లాడుతున్నాయి. Some verses talk about the second coming. మరికొన్ని వచనాలు క్రీస్తు రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాయి. Bible teachers don't see the difference. They don't understand it sometimes. చాలా మంది బైబిల్ బోధకులు దీనిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వారు అవగాహన చేసుకోరు. So what they do is they mix up the verses. చాలా మంది బోధకులు ఏం చేస్తారంటే సంఘం పైకెత్తబడటం, యేసయ్య రెండోసారి రావటం, ఈ రెండు కలిపి మాట్లాడేస్తారు. And believers get confused. కాబట్టి వింటున్నటువంటి విశ్వాసులు కన్ఫ్యూజ్ అయిపోతారు. And they think, oh, maybe we go through the tribulation. కనుక చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే మనం కూడా శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుందేమో. No, you have to divide. కాదండి, దేవుని వాక్యాన్ని మనం సరిగా విభజించాలి. Only then will you know the truth. అప్పుడు మాత్రమే మనం సత్యాన్ని సరిగా గ్రహించగలం. Now there's one more thing you must also keep in mind. ఇక్కడ మరొక విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. That in Matthew 24 Jesus speaks about the fig tree. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టు గురించి మాట్లాడతాడు. The fig tree is a reference to Israel. అంజూరపు చెట్టు ఎవరి గురించి తెలియజేస్తుందని నేర్చుకున్నాం? ఇజ్రాయేలుల గురించి. And the fig tree came back into existence in 1948. ఈ అంజూరపు చెట్టు మరలా ఉనికిలోనికి ఏ సంవత్సరంలో వచ్చింది అని అంటే 1948వ సంవత్సరంలో. But you don't count from there, but you count from 1967. అయితే మనం ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినట్టు 1945 నుండి మనం లెక్క పెట్టాము కానీ 1967 నుండి మనం లెక్క పెడతాం. That's because Jerusalem came into their power in 1967. ఎందుకు 67 నుంచి లెక్క పెడుతున్నామనంటే ఇజ్రాయెల్ భాగముగా ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రదేశం యెరూషలేము 1967లో మరలా ఇజ్రాయెల్లో సమకూర్చబడింది. Now I know some of you are thinking, what are you talking about? మీరు అనుకుంటుండే పాస్టర్ గారు ఎన్ని ఎందుకు చెప్తున్నారని అనుకుంటుండవచ్చు. But let me show you quickly Matthew 24. మత్తయి 24వ అధ్యాయంలో కొన్ని విషయాలు మీకు త్వరగా చూపిస్తాను. Look at verses 32 and 33 and 34. 32 నుంచి 34 వచనాలు మనం ఒకసారి చదువుదాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. So Jesus said, this generation of the fig tree will not pass away till all these things take place. అంజూరపు చెట్టు అని పిలువబడుతున్నటువంటి ఈ తరము మరి గతించేంత వరకు ఈ సంగతులు జరగవని ప్రభు చెప్తున్నాడు. In 1948 the fig tree started growing. 1948లో ఈ అంజూరపు చెట్టు మరి లేతదై చిగురించటం మొదలుపెట్టింది. But the leaves started coming here. కానీ దానికి ఆకులు ఎక్కడి నుండి రావటం మొదలుపెట్టినాయి? 1967 నుంచి. Now Jesus said, when you see this, know that summer is nigh, and summer is a reference to the tribulation. ఎప్పుడైతే ఇది మాట్లాడుతున్నారు అంటే ఈ సంగతిని ఎప్పుడైతే మనం గ్రహిస్తున్నామో అది దేనికి సూచనగా కనబడుతుంది అంటే శ్రమల కాలం ఆరంభానికి సూచనగా కనబడుతున్నది. Right, so this is summer. And he said, this generation will not pass away till all these things take place. ఇవన్నీ జరిగేంత వరకు ఈ తరము గతింపదని మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఏ తరము? This one which was born in 1967. 1967లో జన్మించిన తరం
All right, because without Jerusalem, Israel is not Israel. ఎందుకంటే యెరూషలేము లేకుండా ఇజ్రాయెల్ కాదు. So Israel became a nation in God's eyes in 1967. అంటే దేవుని లెక్క ప్రకారం ఇప్పుడు ఇశ్రాయేల్ ఒక దేశముగా ఎప్పటి నుంచి ఏర్పాటు చేయబడింది అంటే 1967 నుంచి. So he says this generation which started in 1967 will not pass away. ఈ తరము గతింపదని చెప్తున్నాడంటే 67లో ఆరంభమైనటువంటి ఆ తరము గతింపదని చెప్తున్నాడు. ఇవన్నీ జరిగే వరకు. How many years is a generation? ఒక జనరేషన్ అంటే ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలను నేర్చుకున్నాం? Look at Psalm 90 and verse 10. మరి 90వ కీర్తన 7వ వచనం ఒకసారి చూడండి. Verse 10. 10వ వచనం. 90వ కీర్తన 10వ వచనం. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? మోషే ఏమని చెప్తా ఉన్నాడు? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. So generally it is 70 years. మరి సాధారణంగా ఒక తరము అంటే ఎన్ని సంవత్సరాలను చెప్పుకోవచ్చు అంటే 70 సంవత్సరాలు. Now look at Isaiah chapter 23 and verse 15. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 23:15. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములైన తర్వాత మరి వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. So 70 years according to the days of one king. మరి ఒక్క రాజు ఏలుబడిలో జరిగినట్లు అనంటే 70 సంవత్సరాలు ఒక తరమని మనకు అర్థమవుతుంది. So what we understand is that from 1967 it will be 70 years before the second coming. మరి ఇప్పుడు 1967 నుండి రెండవ రాకడకు ముందు ఇప్పుడు 70 సంవత్సరాలు ప్లస్ చేసుకోవాలి మనం. All right, so 70 years at least. 1967 ప్లస్ కనీసం 70 సంవత్సరాలు. Where will it bring you? ఎక్కడికి వెళ్తున్నాం? That's right, 2037. 2037. So before 2037 everything has to take place. ఈ 2037లో ఇవి జరగబోతున్నాయి. అంటే దానికి ముందు ఇదంతా కూడా శ్రమల కాలం, సంఘం పైకెత్తబట్టం, శ్రమల కాలం ఇవన్నీ జరిగిపోవాలి. So Jesus is saying that by 2037 all these things have to finish. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే 2037 కల్లా అంటే ఈ తరం గతించక ముందే ఇవన్నీ జరగవలసి ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. And the 2000 years are finished before 2037 as we have seen. మరి మనం లెక్క చూసినట్టుగానే ఈ 2000 సంవత్సరాలు అనేవి ఈ 2031 కల్లా ముగిస్తున్నాయని మనం నేర్చుకున్నాం. If the Lord comes back in 2035 there will be 2 more years left. మరి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు 2035లో వస్తుంటే ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉంటాయని మనకు అర్థమవుతుంది. If he's coming back in 2031 6 years will be left. ఒకవేళ 2031లో ఆయన వస్తున్నాడంటే 6 సంవత్సరాలు మిగిలి ఉంటుంది. So the prophecy is perfect. అనగా దేవుని ప్రవచనం పరిపూర్ణంగా ఉన్నది. There is no contradiction. దాంట్లో ఎటువంటి మరి వ్యత్యాసం మనకు కనబడటం లేదు. Now I don't know how many of you are familiar with this. మరి మీలో ఎంతమందికి ఈ విషయం అవగాహన ఉందో తెలియదు కానీ, But if you look in the book of Daniel, దానియేలు గ్రంథాన్ని మీరు చదివినట్లయితే in chapter 8 and chapter 12, 8-12 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు you will see that after the second advent, మరి రెండవ ఆగమనం తర్వాత అంటే క్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చిన తర్వాత till the cleansing of the temple, మరి మందిరము పరిశుద్ధపరచబడేంత వరకు there is a time gap. అక్కడ ఒక సమయము వ్యవధి అనేటువంటిది ఉన్నది. And then to the building of the new temple, again there is a time gap. మరి కొత్త మందిరం కట్టబడటానికి ఇంకొంచెం సమయం వ్యత్యాసం ఉన్నది. So will the new temple be inaugurated in 2037? మరి క్రొత్త మందిరము 2037లో ఏమైనా మరి ఇనాగ్రేషన్ చేయబడుతుందా? The one that Jesus will build. యేసుక్రీస్తు ప్రభువారు కట్టేటువంటి ఆ నూతన మందిరం I don't know. మనకి తెలియదండి. But it could be. బహుశా ఆ సంవత్సరంలో జరుగుతుండవచ్చేమో. But what I want you to see is this. అయితే నేను ఏమి చెప్పాలని ఆశపడుతున్నానంటే, if the second coming is around these dates, ఒకవేళ క్రీస్తు యొక్క రెండవ రాకడ 2035లో గాని 31లో గాని ఉంటే, how close we are to the rapture. అంటే సంఘం ఎత్తబడటానికి మనం ఎంత దగ్గరగా ఉన్నామో ఆలోచించండి. అంటే ఇంకో 7 సంవత్సరాలు తీసేసుకోవాలి. You know what the problem with Christians is? క్రైస్తవులతో ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసా? That was the problem with me too. నాకు కూడా ఇంతకుముందు అలాంటి సమస్య ఉండేది.
The problem is that we've been listening from our childhood. సమస్య ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా మనం వింటూనే వచ్చాం. He's coming, he's coming, he's coming. ఇదిగో ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అని ఎన్ని ప్రసంగాలు విన్నాం. We are growing old. మరి మనం పెరిగి పెద్దవారం అయిపోయాం. He's still not come. ఆయన ఇంకా రాలేదు. The problem is not with Jesus, the problem is with you and me. సమస్య మరి యేసు ప్రభువారితో కాదండి, సమస్య నీతో నాతో ఉన్నది. The problem is with Bible teachers who have taught us these things. బైబిల్ బోధకులు మనకి అలాగూ బోధించి మన మైండ్లో పెట్టేశారు. They didn't understand these things. వారు ఈ సత్యవాక్యాన్ని విపులంగా అవగాహన చేసుకోలేకపోయారు. If they understood it, they would know that there is still time. ఒకవేళ వారు సరిగా అర్థం చేసుకొని ఉంటే వీటిని చక్కగా బోధించేటువంటి వారు. But we are living in times when we are seeing Bible prophecy being fulfilled. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలు నెరవేరుచున్నటువంటి దినాల్లో మనం ఉన్నాము గనుక మనం వీటిని అర్థం చేసుకోగలుగుతున్నాం. So the time is ripe for the rapture. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘం ఎత్తబడటానికి సమయం దగ్గర పడింది. From this year you can keep watching for the next few years. మరి ఈ సంవత్సరం మొదలుకొని మరి కొన్ని సంవత్సరాలే ఇక నువ్వు ఎదురు చూస్తూ మెలకువగా ఉండాలి. It'll be over. నిశ్చయముగా అది ముగించబడుతుంది. But let me warn you about this. అయితే మీకు ఈ విషయంలో హెచ్చరిక చేస్తున్నాను. This is a very serious warning I want to give you. ఇది చాలా సీరియస్ హెచ్చరిక నేను మీకు ఇస్తున్నాను. Do not think because he's coming in a few years I'll stop doing what I'm doing. ఇలాగ అనుకోవడానికి వీల్లేదు. ఇంకో 2 సంవత్సరాల్లోనో 5 సంవత్సరాల్లో ప్రభు వచ్చేస్తాడు గనక నేను ఇంకెందుకు కష్టపడాలి, ఎందుకు ప్రయాసపడాలి, ఎందుకు నేను నా జీవితంలో ముందుకెళ్లాలని ఆలోచించవద్దు. The Lord hates laziness. దేవుడు సోమరితనాన్ని చాలా ద్వేషిస్తాడు. It's a sin in his eyes. దేవుని దృష్టిలో సోమరితనం, పని చేయకపోవటం, ఖాళీగా ఉండటం గొప్ప పాపం. You know what he said to his disciples? దేవుడు తన శిష్యులకు ఏమని చెప్పాడు తెలుసా? Can anyone tell me what he said? ఆయన తన శిష్యులతో ఏమని చెప్పాడు? He said, occupy మరి స్వాధీనపరచుకొనుడి. till I come. I'll explain that. నేను వచ్చునంత వరకు మీరు స్వాధీనపరచుకొనుడి అని చెప్పాడు. The word occupy means be occupied or be busy. మరి దాని యొక్క ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే నీవు నిమగ్నమై ఉండాలి, నువ్వు చేయబోతున్న పనిలో నిమగ్నమై ఉండాలి. You must do what you're doing with all your heart. నీవేమి చేస్తున్నావో ఆ పనిని పూర్ణ హృదయంతో నువ్వు చేయాలి. You must be busy with your work. నీవు చేసేటువంటి పనిలో నువ్వు బిజీగా ఉండాలి. You don't leave everything and sit in one place and look when he's coming back. ఓ యేసయ్య ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రాబోతున్నాడు కనుక ఉద్యోగం మానేస్తాను, చదువు మానేస్తాను, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తానని అనుకోవడానికి వీల్లేదు. That's a sin. అది పాపం దేవుని దృష్టిలో. Remember in Matthew 24 what Jesus said. మత్తయి 24లో ప్రభు ఏమని చెప్పాడు జ్ఞాపకం తెచ్చుకోనండి. There are 2 women grinding, he said. అక్కడ 2 స్త్రీలు తిరగలి విసురుతూ ఉన్నారు. They're not sitting and looking up waiting for the Lord. 2 స్త్రీలు తిరగలి విసరటం మానేసి ప్రభు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ కూర్చోలేదు. They were doing their daily work. వారు అనుదినం చేయవలసినటువంటి పనులు చేసుకుంటూ ఉన్నారు. And one was caught up. ఒకరు ఎత్తబడ్డారు. Remember that? That means you must be busy till the Lord comes. అనగా ప్రభు ఆయన తిరిగి వచ్చేంత వరకు మనం చేసే పనిలో మనం నిమగ్నమై బిజీగా ఉండాలి. At the same time, some Christians will tell you, oh, this is all bad, this is wrong, don't do all these dating things. మరి చాలా మంది క్రైస్తవులు మనకు అంటూ ఉంటారు, ఇలా మనం లెక్క కడుతున్నప్పుడు ఇలా దినములు సమయాలు లెక్క చూడటం మన పని కాదు, అసలు వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. Let the ignorant be ignorant. మరి అవగాహన లేని వారిగానే ఉండుదురుగాక. If the Bible gives me these things, I will study them. దేవుని వాక్యమే ఈ సమాచారం అంతా మనకు తెలియజేస్తున్నప్పుడు మనం వాటిని చదవాలా మానేయాలా? చదవాలి. We won't say, no, I don't want to talk about these. ఇవన్నీ తెలుసుకోవటం నా పని కాదు అని చెప్పడానికి వీల్లేదు. It is your business to know. ఇది తెలుసుకోవటం మన బాధ్యత, మన పని ఉంటున్నది. Whatever the Bible says, it is our business to know. దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో దాన్ని తెలుసుకోవటం మన బాధ్యత అయి ఉంటున్నది. So the first mystery of the rapture is the time of the rapture. మరి సంఘం పైకెత్తబట్టాన్ని గురించినటువంటి మర్మం ఏంటంటే మొదటి మర్మం సమయాన్ని గురించినటువంటి మర్మం. And the Bible clears up that mystery. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్
ఆ మర్మాన్ని మనకి తేట తెల్లగా విశదపరుస్తున్నది. I cannot reveal any mysteries to you. ఏమండి, ఒక సేవకుడిగా నేను కాదు మీకు మర్మాలు బయలుపరిచేటువంటి వాడిని. I cannot do that. నేను ఆ పని చేయలేను. I don't know. నాకు తెలియదు. The Bible knows it. The Bible has it. బైబిల్కి తెలుసు, బైబిల్లో ఉన్నాయి ఆ మర్మములన్నీ. My duty is to read it and understand. అయితే నా బాధ్యత ఏంటంటే ఆ సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉండగా వాటిని చదివి నేర్చుకోవటం నా బాధ్యత. All right, the second thing in these mysteries of the rapture. మరి ఈ సంఘం పైకెత్తబట్టాన్ని గురించినటువంటి మర్మములో రెండవ విషయం. Right, the first one. మరి ర్యాప్చర్లో మొదటి మర్మం ఏంటి అని అంటే Mysteries of the rapture. ర్యాప్చర్ యొక్క మర్మములలో మొదటి సంగతి is the timing. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం సమయం. We are not giving exact dates, but we are giving a general time period. మనం ఖచ్చితమైన తేదీ సమయం చెప్పట్లేదు కానీ మరి సాధారణంగా మనం మాట్లాడుతున్నాం. The second thing is about us. What happens to us at the rapture? రెండవది మన విషయంలో ర్యాప్చర్లో మనకేమి జరుగుతుంది, సంఘం పైకెత్తబడుతున్నప్పుడు మనకేం జరుగుతుంది. The first thing that happens to us is that we get a glorified body. సంఘం పైకెత్తబడుతున్నప్పుడు మనకు జరుగుతున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే మన శరీరం మహిమపరచబడుతుంది. Look at 1 Corinthians chapter 15. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verses 51 and 52. 51, 52 వచనాలు మనం చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. So connected to the mystery of the rapture is the mystery of the glorified body. సంఘం పైకెత్తబట్టాన్ని గురించినటువంటి మర్మాంతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది మన శరీరము మహిమపరచబడేటువంటి మర్మాన్ని గురించి తెలుసుకుంటున్నాం. In 1 Thessalonians chapter 4, as we all know, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో మనం అందరికీ తెలిసినట్టుగా that when the rapture takes place, ఎప్పుడైతే సంఘం పైకెత్తబడుతుందో the dead in Christ rise first, క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేతురు, then we which are alive will be caught up to meet the Lord in the air. అటు తర్వాత సజీవులమై ఉండు మనము మరి మధ్యాకాశంలో ఆయనని కలుసుకుంటాం. At that moment, ఆ క్షణములోనే, in a moment, ఒక్క క్షణములో, in the twinkling of an eye, ఒక్క కన్ను రెప్ప పాటులో, we shall be changed. ఒక్క రెప్ప పాటులో మనం మారిపోతామంట. This corruptible will put on incorruption. ఈ క్షయమైనటువంటి శరీరము అక్షయమైన శరీరముగా మారబోతున్నది. This mortal will put on immortality. ఈ మృతతుల్యమైనటువంటి శరీరము అమర్త్యమును ధరించబోతున్నది. Now look at this glorified body ఈ మహిమపరచబడిన శరీరాన్ని గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. is given to us the moment we are caught up. ఆ మహిమ శరీరం మనకి ఎప్పుడు ఇవ్వబడుతుంది అంటే ఏ క్షణంలో నువ్వు పైకెత్తబడతావో ఆ క్షణంలోనే మార్పు నొందుతావంట. This is an amazing thing that God has waiting for you and me. మరి దేవుడు మనకి ఇవ్వటానికి ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. The Bible calls it our inheritance. ఇది మన స్వాస్యము అని దేవుని వాక్యం పిలుస్తున్నది. Look at Ephesians 1:11. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం గనుక మనం చదివినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. So it says that we have obtained an inheritance. మనము స్వాస్యముగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారం. That means we receive an inheritance. అనగా ఆ స్వాస్యమును మనం పొందుకున్నాం. What is this inheritance? ఏంటి ఆ పొందుకునేటువంటి స్వాస్యం? There are two kinds of inheritances that we get. దేవుడు మనకిచ్చే రెండు రకాల స్వాస్యాలు ఇక్కడ ఉన్నాయి. I've already mentioned this in previous Bible studies. మరి గడిచిన బైబిల్ స్టడీస్ లో నేను మీకు ఆల్రెడీ తెలియజేశాను. One inheritance ఒక స్వాస్యం ఏంటి అనంటే is to rule with Christ. యేసుక్రీస్తుతో కూడా కలిసి పరిపాలన చేయటం. Look at 2 Timothy chapter 2 verse 2 or 12. రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22 I think. రెండవ తిమోతి 2:22. Verse 12. రెండవ అధ్యాయం 12వ వచనం, సహించిన వారమైతే
ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. You see, our inheritance in the millennial reign of Christ యేసుక్రీస్తు ప్రభువారి 1000 ఏండ్ల పరిపాలనలో మనం పొందుకున్నటువంటి స్వాస్థ్యం ఏంటి అనంటే is to rule with Christ. యేసుక్రీస్తుతో కూడా కలిసి ఆ 1000 ఏండ్లు మనం పరిపాలన చేస్తాం. We will be ruling with Christ. Remember, Christ will be himself seated on the throne. యేసుక్రీస్తు ప్రభువారు తానే మరి ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆయనతో కూడా మనం 1000 ఏండ్లు పరిపాలన చేస్తాం. But that inheritance is not guaranteed to you. అయితే ఈ స్వాస్థ్యం క్రీస్తుతో కూడా కలిసి పరిపాలన చేసేటువంటి ఈ స్వాస్థ్యం నీకు గ్యారంటీగా ఇస్తున్నానని ఆయన ముందు చెప్పలేదండి. Remember that parable we've read in Luke 16, I guess. లూకాసు వార్త 16లో మనం చదివినటువంటి ఉపమానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. Or Luke 19. లూకా 19లో The parable of the pounds. మరి తలాంతుల యొక్క మరి ఉపమానాన్ని మనం చూసాం. Only if the pounds that are entrusted to you are used wisely, you will be given authority to rule over 5 cities or 10 cities. నీకిచ్చినటువంటి తలాంతులను నీవు సరిగా ఉపయోగించుకున్నట్లయితేనే నిన్ను 5 పట్టణాలను లేక 10 పట్టణాలను పరిపాలించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. Right, that's why I said you must be busy till he comes. అందుకొరకే నేను ఇందాక చెప్పాను, ప్రభు ఆయన వచ్చేంత వరకు మనం చేసే పనిలో మనం బిజీగా ఉండాలి అని. Secondly, in 2 Timothy 2:12, రెండవది 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో we have seen if you suffer with him, మనం ఆయనతో కూడా సహించిన వారమైతే only then you will be given the right to rule with him. ఆయనతో కూడా సహించిన వారమైతే పరిపాలించడానికి మనకు కూడా అధికారం ఇవ్వబడుతుంది. You have to suffer. మనం ఆయనతో కూడా సహించాలి, శ్రమను అనుభవించాలి. Then you will be given the right to rule with Christ. అప్పుడు యేసుక్రీస్తుతో కూడా పరిపాలన చేసేటువంటి అధికారం ఆయన మనకిస్తాడు. But this inheritance is not like that. అయితే ఈ మహిమ శరీరం పొందుకునేటువంటి స్వాస్థ్యము ఆ పరిపాలన చేసేటువంటి స్వాస్థ్యం లాంటిది కాదు. There are no conditions attached to this. ఈ మహిమ శరీరం పొందుకోవడానికి దానికి షరతులేమీ లేవు. Whether you do this or not, you will get your inheritance. నీవు ఆ పని చేసినా చేయకపోయినా మహిమ శరీరాన్ని ధరించుకుంటావు. Look at 1 Peter chapter 1. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం దయచేసి చూడండి. Let's look at verses 3 and 4. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసెను. So there is an inheritance which is reserved for you in heaven. నీ కొరకు నా కొరకు పరలోకములో మరి రిజర్వ్ చేయబడిన సిద్ధపరచబడినటువంటి స్వాస్థ్యం ఒకటి ఉన్నది. He brings it with him when he comes to rapture the church. ఆయన సంఘాన్ని పైకి తీసుకెళ్ళటానికి ఆయన మధ్యాకాశంలోకి వస్తున్నప్పుడు ఆ స్వాస్థ్యాన్ని తనతో కూడా తీసుకొని వస్తాడు. And he gives it to us the moment we are caught up. మనం ఎప్పుడైతే పైకి ఎత్తబడతామో ఆ క్షణంలోనే ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చేస్తాడు. That is the glorified body. అది మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇస్తాడు. Look at Romans chapter 8. రోమా పత్రిక 8వ అధ్యాయం దయచేసి చూడండి. And verse 29. రోమా పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. You see that it talks about being predestinated to be conformed to the image of his son. చూడండి, తన కుమారునితో స్వరూప్యము గల వారగుటకు ముందుగా నిర్ణయించెనని చెప్తున్నాడు. So we will be in the image of Jesus Christ. ముందుగా నిర్ణయించేశాడు కాబట్టి సంఘం పైకెత్తబడినప్పుడు ఆ క్షణంలోనే మనం క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడుతున్నాం. I want you to understand this. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. That while we are here on the earth, మనం ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు, right, we are living here, let's say somewhere here, we are very close to the rapture. మనం బహుశా సంఘం ఎత్తబడటానికి చాలా దగ్గరలో మనం జీవిస్తున్నాం అనుకోండి. Right, these are called the last days. వీటిని చివరి దినాలు, అంత్య దినాలని మనం పిలుచుకుంటున్నాం. So as we live here in these last days, సంఘం ఎత్తబడటానికి కొద్ది రోజుల ముందే మనం నివసిస్తున్నాం. or wherever
you have lived in this church age. బహుశా ఈ సంఘ కాలంలో నువ్వు ఎక్కడ జీవించున్నప్పటికీ, Every born again Christian తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు కూడా, who is a part of the body of Christ, క్రీస్తు శరీరంలో పాలిభాగస్తుడైన ప్రతి ఒక్కడు already bears the spiritual image of Christ. యేసుక్రీస్తు యొక్క ఆత్మ స్వరూపాన్ని మనం ఎప్పుడో ధరించుకొని ఉన్నాము. We are in the image of Christ spiritually today. ఆత్మీయంగా ఈ రోజు కూడా యేసుక్రీస్తు స్వరూప్యములో మనం ఉన్నాం. Do you know when God the Father looks at you, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తున్నప్పుడు, దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, He doesn't see your face and my face. తండ్రి అయిన దేవుడు నా ముఖాన్ని చూస్తున్నప్పుడు ఆయన నా ముఖాన్ని చూడడు. He sees His Son in us. ఆయన నాలో ఎవరిని చూస్తాడు? యేసుక్రీస్తుని, తన కుమారుని చూస్తాడు. Look at Colossians chapter 1. Chapter 1. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. Colossians chapter 1 and look at verse 27. 27వ వచనాన్ని మనం చదువుదాం. అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. This is a great mystery. ఇదొక గొప్ప మర్మం అండి. That Christ is seated at the right hand of the Father. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. But He is also in you. అక్కడ కూర్చొని ఉన్నాడు మరియు నీలో కూడా ఉన్నాడు. That's why when God the Father sees us, He sees His Son in us. క్రీస్తు నీలో ఉన్నాడు గనక తండ్రి అయిన దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నిన్ను కాదు, నీలో ఉన్న క్రీస్తును చూస్తూ ఉన్నాడు. That's the spiritual image. అది ఆత్మ సంబంధమైన క్రీస్తు స్వరూపాన్ని మనం మన లోపల కలిగి ఉన్నాం. We already have it. అది ఆల్రెడీ మనం కలిగి ఉన్నాం. In Romans 8:28 we read about the physical image of Christ. రోమా 8:29లో మనం ఇందాక చదివినటువంటి స్వరూప్యం ఏంటి అనంటే, శారీరకంగా యేసుక్రీస్తు మరి సంఘం పైకి ఎత్తబడినప్పుడు ఆ క్షణంలోనే మనం ఆయన శరీరాన్ని, మహిమా శరీరాన్ని ధరించుకొని క్రీస్తు స్వరూప్యంలోనికి వస్తాం. That we may be conformed to the image of His Son. మనం ఆయన కుమారుడైన క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడినట్లుగా ముందుగానే నిర్ణయించబడ్డాం. Look at Philippians 3:21. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని దయచేసి చూడండి. ఫిలిప్పీ 3:21 సమస్తమును తనకు లోబర్చుకొనిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. Do you see that? Do you understand that? అర్థమైందా మన శరీరానికి ఏమి జరగబోతున్నదో? Look at 1 John chapter 3 verse 2. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి అర్థం చేసుకోనండి. మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి, మనం దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకం మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. Verse 2. 2వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. This is again talking about the physical image of Christ. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే క్రీస్తు యొక్క శరీర సంబంధమైన స్వరూప్యం గురించి మాట్లాడుతున్నాడు. I hope you're able to understand this. మీరందరూ అవగాహన చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. Our vile body will be made like His glorious body. మన శరీరం, ఇప్పుడున్నటువంటి ఈ శరీరం సంఘం పైకెత్తబడిన అంటే మనం పైకెత్తబడిన మరుసటి క్షణమే ఆయన శరీరముగా, మహిమ శరీరముగా మార్చబడుతుంది. And we shall be like Him. అప్పుడు మనం ఎలా కనబడతాం? యేసుక్రీస్తు స్వరూప్యంలో మనం కనబడతాం. It's a wonderful thing. అది అద్భుతమైన విషయం కాదంటారా? Now you may be thinking why I'm showing you so many verses. ఎందుకు ఇన్ని వచనాలను చూపిస్తున్నానని మీరు అనుకోవచ్చు. I want you to understand that the Bible must speak to you. మరి పరిశుద్ధ గ్రంథం మన లోపలికి రావాలన్న విషయాన్ని నేను మీకు అవగాహన చేయాలని ఇష్టపడుతున్నాను. Bible should speak to us. దేవుని వాక్యం మనతో మాట్లాడాలి. Not me speaking to you. సేవకునిగా నేను కాదు మీతో మాట్లాడాల్సింది, దేవుని వాక్యం నీతో మాట్లాడాలి.
That's why I'm reading so many verses. కాబట్టి నా మాటల కంటే ఎక్కువగా మీకు ఏ మాటలు చూపెడుతున్నాను, రిఫరెన్స్ చూపిస్తున్నాను, అది ఎక్కడున్నదని. కనుక దేవుని వాక్యం మనతో మాట్లాడాలి. Look at 2 Peter chapter 1 verses 13 and 14. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుదాం. మరియు 2 Peter chapter 1 13 and 14. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. Now look at this. He uses the word tabernacle. ఇక్కడ గుడారము అన్నటువంటి మాట పేతురు మాట్లాడుతున్నాడు. What is the tabernacle a reference to? ఇక్కడ గుడారం అంటే దేనికి సూచనగా ఉన్నది? The word tabernacle here is a reference to his body. ఇక్కడ రాయబడినటువంటి గుడారం దేనికి సూచన అంటే నీ శరీరానికి, ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. Now look at 2 Corinthians chapter 5. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verses 1 to 8. It's a big passage, but please. 1 నుండి 8 వచనాలు జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవం చేత మృంగవేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. So the tabernacle that we have now is a sinful tabernacle. ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి శరీరం అనేటువంటి ఈ గుడారం ఎలాంటిదంట? పాపముతో నిండినటువంటి గుడారం. So Paul is saying that he's waiting for a house that God has made. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ గుడారం కొరకు నిరీక్షిస్తూ ఎదురు చూస్తున్నానని పౌలు అంటున్నాడు. He says it is eternal in the heavens. అది పరలోకములో మరి నిత్యముగా ఉంటున్నది. And we are earnestly desiring to be clothed with our house. మరి మనము ఆ పరలోకంలో మన కొరకు ఉంచబడిన ఆ గుడారముతో నింపబడటానికి, ధరించుకోవడానికి మనం ఎదురు చూస్తున్నాం అంటున్నాడు. Think about it. దీని గురించి ఆలోచించండి. If you just constructed a new house, ఒకవేళ నువ్వు ఒక కొత్త గృహమును కట్టుకున్నావు అనుకోండి, how eager you will be to go and start living in that new house. ఇల్లు కట్టుకున్నావు, పనంతా అయిపోయింది, ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లో వెళ్ళి నివసించాలా అని మనం చాలా కుతూహలంతో ఎదురు చూస్తూ ఉంటాం. That's how Paul is waiting for this glorified body. అదే విధంగా తన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ మహిమా గుడారమును గురించి పౌలు ఎంతగానో అపేక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. You know why? ఎందుకో తెలుసా? He says in Galatians, I bear in my body the marks of the Lord Jesus Christ. ఎందుకంటే గలతీ పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తు గాయములను నా దేహములో నేను కలిగి ఉన్నానని అంటూ ఉన్నాడు. That means he's suffering so much he can't wait for his glorified body. ఎందుకనగా ఎన్నో శ్రమలు తన శరీరంలో అనుభవించినటువంటి పౌలు మరి ఆ శరీరం కొరకు, ఆ గుడారం కొరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. He says, I don't want to be unclothed but to be clothed upon. నేను వస్త్రం లేకుండా ఉండటానికి ఇష్టపడలేదు కానీ ఆ వస్త్రమును ధరించుకొని కోరుచున్నాను అంటున్నాడు. He is referring to the glorified body. అనగా దేని గురించి మాట్లాడుతున్నాడు? మహిమా శరీరమును గురించి మాట్లాడుతున్నాడు. Because as long as we are in this earthly body, ఈ భూ సంబంధమైనటువంటి ఈ గుడారంలో మనం నివసించినంత కాలం we are absent from the Lord. మనం క్రీస్తుకు దూరముగా ఉన్నటువంటి వారమే. But the moment we see Christ in midair, ఎప్పుడైతే మధ్యాకాశంలో మనం క్రీస్తును చూస్తామో we will be given our new tabernacle. మనకు ఆ నూతన గుడారం మనకు అనుగ్రహించబడుతుంది. Now why is the body called a tabernacle? ఎందుకు శరీరాన్ని గుడారము అని దేవుడు పిలుస్తున్నాడు? Right, because the soul lives in it. ఎందుకంటే మన
ప్రాణము దీంట్లో నివసిస్తున్నది. That's why it's called a tabernacle. అందుకే ఈ శరీరాన్ని గుడారము అని పిలుస్తున్నాం. So there will be a new home for the soul. అనగా మన ప్రాణానికి ఒక నూతన గృహము, నూతన గుడారం ఇవ్వబడుతుంది. This is an old house. ఇది పాత గృహం అండి. It's a dilapidated house. ఇది శిథిలమైపోయేటువంటి గృహం. It's a house that is not pleasant to live in. ఇది నివసించటానికి అంత ఆహ్లాదకరమైనటువంటి గుడారం కాదు. That's why there is a need to change this tabernacle and get a new one. కనుక ఈ గుడారంను వదిలివేసి ఒక నూతన గుడారమును కలిగి ఉండటానికి మరి మార్పు కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాం. Now let me tell you something. Now I know we are talking about the end times. మనం అంచె దినాల గురించి మాట్లాడుతున్నామని మనకు తెలుసు. So that's why we are talking about the glorified body which we will get at the rapture. అందుకొరకే మహిమపరచబడినటువంటి శరీరం మనం పొందుకుంటాము సంఘం పైకెత్తబడినప్పుడు అని నేర్చుకున్నాం. Right, so we are talking about the end times only still. అనగా ఇప్పటి వరకు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? అంచె దినముల గురించే మాట్లాడుతున్నాం. But I have to deviate a little bit here. అయితే ఇక్కడ కొంచెం నేను దారి పక్కకి రావాలని ఇష్టపడుతున్నాను. In order for you to understand better what this glorified body is. ఈ మహిమా శరీరాన్ని గురించి ఇంకా వివరంగా అర్థం చేసుకోవడానికి. You see, there is a problem with this body. ఈ శరీరంతో ఒక సమస్య ఉందండి. I'm sure you all know what that is. ఈ సమస్య ఏంటో మీ అందరికీ తెలుసని నేను భావిస్తున్నాను. How many of you can say, I don't have any problem with this body, I'm happy with it? నా శరీరంలో ఏ సమస్య లేదండి, నా శరీరంతో నేను హ్యాపీగా ఉన్నానని ఎంతమంది చెప్తారు? I want this body for eternity, I don't want God to change it. నాకు నిత్యత్వంలో కూడా ఈ శరీరమే కావాలి, దేవుడా ఈ శరీరాన్ని మార్చొద్దని ఎంతమంది చెప్తారు? Every one of us want to get rid of this as soon as possible. మనలో ప్రతి ఒక్కరం కూడా ఎంత త్వరగా వీలైతే బాధలు, కష్టాలు, రోగాలున్న శరీరాన్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాం. Why is it? What is the problem with this body? ఈ శరీరంతో మనకు వచ్చిన సమస్య ఏంటి? Look at Romans chapter 8 and verse 23. రోమా పత్రిక 8వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. రోమా 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమునొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. What is he saying? ఇక్కడ పౌలు ఏమని మాట్లాడుతున్నాడు? He's saying the body is not yet redeemed. మన దేహం ఇంకా విమోచించబడలేదు అని పౌలు మాట్లాడుతున్నాడు. What are you talking, Paul? పౌలా, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? I am a born again Christian. నేను తిరిగి జన్మించిన క్రైస్తవుడను. I am a part of the body of Christ. తిరిగి జన్మించిన క్రైస్తవుడు అంటే క్రీస్తు శరీరంలో నేను పాలిభాగస్తుడను. I am a member of that bride of Christ. అనగా ఆ క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెలో నేను కూడా ఒక భాగమునై ఉన్నాను. You are telling me my body is unredeemed? ఓ, నా శరీరము విమోచించబడలేదని నువ్వు చెప్తున్నావా? But he says it. కానీ పౌలు ఇక్కడ మరి చెప్తున్నాడుగా, మన దేహం ఇంకా విమోచించబడలేదని చెప్తున్నాడు. When Jesus died on the cross and rose up again, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చనిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత he made a way for salvation. ఆయన రక్షణకు మార్గాన్ని సిద్ధపరిచాడు. When a sinner puts his faith in Jesus Christ, పాపి తన విశ్వాసాన్ని యేసుక్రీస్తులో ఉంచినప్పుడు two things happen. రెండు కార్యాలు జరుగుతున్నాయి. Firstly, his spirit is born again. ఒకటి, తన ఆత్మ తిరిగి జన్మిస్తుంది. Right? ఒక పాపి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా తన ఆత్మ తిరిగి జన్మిస్తున్నది. You read in John chapter 3, right? Jesus said you must be born again. ఆ విషయాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతాం. నువ్వు తిరిగి జన్మించవలసింది అని చెప్తున్నాడు. In Ephesians chapter 2 verses 1 and 2, Paul says we were dead in sins and trespasses. ఎఫెసీ 2:1-2లో పౌలు మాట్లాడుతుంటాడు, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా he quickened us together with Christ. ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను అని చెప్తున్నాడు. It's a dead spirit that is born again. అనగా చనిపోయిన మన ఆత్మ తిరిగి జన్మించినదని అర్థం. Then you have your soul. రెండవది నీ ప్రాణం. Your soul is saved. నీ ప్రాణానికి కూడా దేవుడు రక్షణ అనుగ్రహించాడు. Your soul is not born again. నీ ప్రాణము తిరిగి జన్మించలేదండి. It is saved from hell. అది Saved from hell. ఇది నరకము నుండి తప్పించబడింది. And it is saved from sins. అది పాపము నుండి కూడా రక్షించబడింది. So your soul is saved.
నీ యొక్క ప్రాణం రక్షించబడింది. Your spirit is born again. నీ ఆత్మ తిరిగి జన్మించినది. But what about the body? అయితే మరి నీ ఆత్మ తిరిగి జన్మించినది, ప్రాణము రక్షించబడింది, నీ శరీరం సంగతి ఏంటి? Christ didn't do anything for your body. నీ శరీరం కొరకు ప్రభు ఇంకా ఏమీ చేయలేదు. That is why there is a need for a glorified body. అందుకొరకే శరీరము మహిమపరచబడవలసినటువంటి అవసరత ఉన్నదని తెలుసుకుంటున్నాం. The redemption of the body is yet future. మరి శరీరం యొక్క విమోచన మన భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యం. It did not happen when you got saved. నీవు రక్షించబడినప్పుడు ఈ కార్యము, నీ శరీరం విమోచించబడలేదు. Look at that again. Paul says we groan within ourselves, మరి విమోచన కొరకు కనిపెట్టుచు మూలుగుచున్నామంటున్నాడు. waiting for the adoption, మరి దాని కొరకు కనిపెట్టుచు, to wit the redemption of our body. మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. Do you believe what the Bible says? బైబిల్ చెప్తున్న మాటను నువ్వు నమ్ముతున్నావా? If you believe it, ఒకవేళ నువ్వు నమ్మితే you will see how wicked and sinful this flesh is. మన శరీరము ఎంత పాపపూరితమైనదో, ఎంత చెడువుదో మనకు అర్థమవుతుంది. Why do you think there is sin in the flesh? ఈ శరీరంలో పాపం ఎందుకున్నదని మీరు అనుకుంటున్నారు? Why is there disease and sickness in the flesh? ఎందుకు ఈ శరీరంలో రోగములు, అనారోగ్యాలు వస్తున్నాయి? Why is there death to the flesh? ఎందుకు ఈ శరీరానికి మరణం సంభవిస్తుంది? It's because it is yet unredeemed. ఎందుకనగా ఈ శరీరం ఇంకా విమోచించబడలేదు. Your body is just like the body of an unsaved person. నీ శరీరం ఇప్పుడు ఎలా ఉన్నదంటే, రక్షింపబడని వ్యక్తి శరీరం ఎలాగుందో నీ శరీరం కూడా అలాగే ఉంది. Tell me, is your body any different from an unsaved person? రక్షించబడని వాడికి నీకు ఉన్నటువంటి శరీరానికి ఏమైనా తేడా ఉందా? Does your face shine with some new light? నీవు రక్షించబడగానే నీ ముఖంలో ఒక గొప్ప వెలుగు ఏదైనా వచ్చేసిందా? Like the face of Moses? మోషే ముఖంలాగా నీ ముఖ రూపం ఏమైనా మారిపోయిందా? Or are you free from disease? లేక రక్షించబడ్డావు కాబట్టి నీ శరీరానికి ఇంకా ఏ రోగము, అనారోగ్యం రావటం లేదా? Why is that? మరి ఎందుకు వస్తున్నాయి? Your body is just like the body of an unsaved person. నీ శరీరం కూడా రక్షింపబడని వ్యక్తి శరీరం ఎలాగుందో రక్షించబడిన నీ శరీరం కూడా అలాగే ఉంది. That's because it is unredeemed. ఎందుకంటే ఈ దేహమునకు ఇంకా విమోచన కలగలేదు. That's why we get sick. అందుకే మనం వ్యాధిగ్రస్తులం అవుతున్నాం. That's why we get diseases. అందుకే రోగాలు వస్తున్నాయి. That's why we die. అందుకే చనిపోతున్నాం. Tell me, if a born again Christian lives a very holy life, will he not die? ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు రక్షింపబడిన మొదలుకొని ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే చనిపోడా? He'll die. చనిపోతాడు. Think of all the great saints of the past. మరి గతంలో గతించిపోయినటువంటి గొప్ప పరిశుద్ధులైన దైవజనుల గురించి ఆలోచించండి. They all died. వారందరూ చనిపోయారు. They all died. వారందరూ చనిపోయారు. That's because this body is unredeemed, and that's why it has disease and death. అందుకొరకే ఈ శరీరం ఇంకా విమోచించబడలేదు. అందుకొరకే ఈ శరీరంలో ఇంకా రోగం ఉన్నది, మరణం సంభవిస్తున్నది. If the Lord's coming for the church is delayed, ఒకవేళ యేసుక్రీస్తు సంఘం కొరకు ఆయన మధ్యాకాశంలోనికి తిరిగి రావటం ఆలస్యమైతే, do you know what is waiting for you? నీ కొరకు ఏం ఎదురు చూస్తుందో తెలుసా? I'm not going to lie and say, oh, you will not die, you will have this, have that. That nonsense that is. నీవు చనిపోవు, అసలు నీకు మరణమే ఉండదు, ఎన్ని చెప్తే అవి మూర్ఖపు మాటలు. You know what's waiting for you? నీ కొరకు ఏం ఎదురు చూస్తుందో తెలుసా? Sickness, రోగం, hospital beds, హాస్పిటల్లో మంచం, and a hole in the ground 6 feet deep. మరి 6 అడుగుల స్థలం భూమిలో. For every one of us. మనలో ప్రతి ఒక్కరికి. If the Lord comes soon, praise God, we will cheat death. యేసయ్య రాకడ ఆలస్యమైన కొలది ఇవి మన కొరకు ఎదురు చూస్తాయి. కానీ యేసయ్య త్వరగా వస్తే ఏం జరుగుతుంది? We will cheat death. మనం మరణాన్ని మనం జయించేస్తాం. Now look at 1 Peter chapter 2 verse 24, which I'm sure many of you have memorized. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. బహుశా మీ అందరికీ ఆ వచనం తెలిసే ఉండుంటది. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు
మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Right? ఈ వచనం ఎంతమందికి తెలుసు? You all know that verse. How many times we claim it in prayer. మనకేదైనా అనారోగ్యం వస్తే ఎన్నిసార్లు ఈ మాట చెప్పి మనం ప్రార్థన చేశాం, And still we get sick. చెప్పినా కూడా మరలా ప్రార్థన చేసినా మన శరీరానికి మరలా ఏదో ఒక రోగం, ఏదో ఒక సమస్య, నొప్పి వస్తూనే ఉంటుంది. Look at Matthew chapter 8, మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి రండి. verses 16 and 17. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16, 17 వచనాలు. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. Same thing that Peter is talking about. ఇదే విషయాన్ని పేతురు అక్కడ మాట్లాడుతున్నాడు. That he bare our sicknesses and infirmities. ఆయన మన బలహీనతలను వహించాడు, మన రోగములను సహించాడు. And Peter goes ahead and quotes Isaiah 53, by his stripes we are healed. మరి పేతురు ఇంకొంచెం ముందుకు వెళ్తూ అతడు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత నొందితిమి అని చెప్తున్నాడు. So tell me, if that is the case, why do we get sick? Why does this body get sick? ఒకవేళ అదే సరైతే మరి క్రీస్తు మన గాయాలు మన రోగముల కొరకు ఆయన గాయపరచబడితే ఇంకా నీ శరీరంలో రోగం ఎందుకు ఉంటుంది? If you go ask a healer, he'll tell you you don't have faith, that's why. ఒక స్వస్థపరిచే మరి వరం ఉన్నదని చెప్పుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇంకా ఎందుకు స్వస్థత కలగలేదంటే నీకు విశ్వాసం లేదని అంటాడు. In that verse in Matthew 8, what does it say there? ఇక్కడ మత్తయి 8వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నది? He healed all the sick, it says. ఆయన అన్ని రోగులెల్లల్ని స్వస్థపరిచాడు. He didn't say to anybody, you don't have faith. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని, ఇదిగో నీకు స్వస్థత లేదు, నిన్ను బాగు చేయనని చెప్పాడా? Because you don't have faith. నీకు విశ్వాసం లేదు కదా, నిన్ను స్వస్థపరచను అని ప్రభు చెప్పాడా? Whether they had faith or not, he healed them. వచ్చిన వాళ్ళకి విశ్వాసం ఉన్నా లేకపోయినా ఆయన ఏం చేశాడు? వారిని స్వస్థపరిచాడు. He could not do great things among them when they didn't have faith. మరి వారి దగ్గర విశ్వాసం లేనప్పుడు ఆయన చేయవలసిన గొప్ప కార్యాలు ఆయన చేయలేదు, ఎందుకంటే వారు అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి. But you know what it says in the Gospel of Mark? కానీ మార్కు సువార్తలో దేవుని వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? He could not do great things except lay his hands on a few sick and heal them. ఆయన కొందరిని స్వస్థపరచుట తప్ప ఏ మహత్కార్యమును అక్కడ చేయలేదు అని మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. It means two things. అంటే దాని అర్థం రెండు విషయాలు. Healing is not a great thing. అనగా స్వస్థపరచటం గొప్ప అద్భుతం ఏమి కాదండి. Secondly, రెండవది, even though they didn't have faith, వారికి విశ్వాసం లేకపోయినా he still healed them. ఆయన వారిని స్వస్థపరిచాడు. It goes against what has been preached to us all our lives. ఇప్పటి వరకు మన జీవితాల్లో ఇన్ని సంవత్సరాలుగా విన్న బోధకిది చాలా వ్యత్యాసంగా కనబడుతుంది కదా. Leave the preaching aside, look at the word of God. ఇప్పటి వరకు విన్న ప్రసంగాలు పక్కన పెట్టండి, దేవుని వాక్యం ఏమి చెప్తున్నదో చూడండి. Don't listen to me, don't listen to anybody. నా మాటలే మీరు ఆలకించాల్సిన అవసరం లేదు, దేవుని వాక్యం ఏం చెప్తుందో వినండి. And believe what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నమ్మండి. Jesus died and procured healing for your body. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి నీ శరీరం కొరకు స్వస్థతను సిద్ధపరిచాడు. But కానీ I'm sorry to tell you this. మరి ఈ విషయం చెప్తున్నందుకు క్షమాపణ అడుగుతున్నాను. That healing is not given to us till our body is redeemed. ఆ స్వస్థత మన దేహము విమోచించబడేంత వరకు మనకి ఇవ్వబడదు. When this body is unredeemed, ఈ మన శరీరం ఎప్పుడైతే విమోచించబడకుండా ఉన్నదో, you cannot claim and say I'm healed by the stripes of Christ. యేసుక్రీస్తు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందానని చెప్పడానికి వీల్లేదు. Nothing will happen. ఏమీ జరగదండి. I'm not trying to destroy your faith. నీ విశ్వాసాన్ని పాడు చేయటాన్ని నేను మాట్లాడలేదు. I'm trying to put your faith in the word of God. నీ విశ్వాసం దేవుని వాక్యంలో ఉంచాలని కోరుతున్నాను, Not in the words of men. మనుషుల మాటల్లో కాదు. So physical healing to our bodies is a part of the atonement. మరి శరీర సంబంధమైనటువంటి స్వస్థత
పాప ప్రాయశ్చిత్తంలో అది ఒక భాగమై ఉన్నది. But it is applied to us later when our bodies are redeemed. అయితే అది ఎప్పుడు మనకు వర్తిస్తుంది అని అంటే మన శరీరాలు మహిమపరచబడినప్పుడు. You see, healings and miracles స్వస్థతలు, సూచక క్రియలు, అద్భుతాలు took place at this time. చూడండి, ఈ కాలంలో ఈ స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు జరిగాయి. Gospels, సువార్తల్లో, Acts. అపోస్తల కార్యంలో. Why is that? ఎందుకు? Because God was dealing with the Jews. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు యూదుల విషయంలో ఆయన చొరవ తీసుకున్నాడు. And the Bible says in 1 Corinthians chapter 1, the Jews require a sign. మరి మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం, యూదులకు మరి సూచక క్రియ కావాలి. Without that they won't believe. మరి అది లేకుండా వాళ్ళు నమ్మలేరు. Israel was built on signs and wonders. ఇజ్రాయెల్ దేశం సూచక క్రియల, అద్భుతాల మీద కట్టబడింది. Signs and wonders. అద్భుతాలు, సూచక క్రియలు. Remember when Moses went to bring Israel out of Egypt. మరి మోషే నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించడానికి వెళ్ళినప్పుడు You'll read about it in Exodus 3, 4 and 5. నిర్గమకాండం 3, 4, 5 అధ్యాయాలు మనం చదివితే God gives him signs and wonders to perform before Israel. మరి ఇశ్రాయేలు ఎదుట కనబరచడానికి దేవుడు మోషేకు సూచనలను, సూచక్రియల, అద్భుతాలు అనుగ్రహించాడు. Why? ఎందుకు? Because Moses said, when I go and tell Israel that you have sent me, they won't believe me. ఇదిగో నేను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి నన్ను దేవుడు పంపించాడని చెప్తే వాళ్ళు నన్ను నమ్మరు. Give me a sign. నాకు ఒక సూచక్రియ ఇవ్వండి. So he gave him signs. దేవుడు మోషేకు సూచక్రియలు ఇచ్చాడు. Israel is built on signs and wonders. ఇజ్రాయేలీలు సూచక్రియల, అద్భుతాల మీద కట్టబడ్డారు. That's why in the Gospels and Acts, when God is dealing with the Jews, there are signs and wonders. అందుకే యూదులతో మరి దేవుడు పరిచర్య చేస్తా ఉన్నప్పుడు సువార్తల్లో, అపోస్తల కార్యంలో మనం అద్భుతాలు, సూచక్రియలు చూస్తాం. Do you know that the Antichrist does the same thing? అంత్యక్రీస్తు కూడా అదే కార్యాన్ని చేయబోతున్నాడన్న సంగతి మీకు తెలుసా? What does he do? ఆయన ఏం చెప్తున్నాడు? Look at 2 Thessalonians chapter 2. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Don't believe me, believe the word of God. దయచేసి నన్ను నమ్మవద్దు, దేవుని వాక్యాన్ని నమ్మండి. Look at verses 8 and 9. 2వ తెస్సలోనిక పత్రిక Chapter 2. 2వ అధ్యాయం 8, 9 వచనాలు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమనం ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచక్రియలతోను, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను అనుసరించి ఉండును. Why does the Antichrist do signs and wonders? అంత్యక్రీస్తు ఇక్కడ మరి ఎందుకు అద్భుతాలు, సూచక్రియలు చేస్తున్నాడు? Because he's dealing with the Jews. ఎందుకనగా ఆయన యూదుల విషయంలో వ్యవహరిస్తున్నాడు. He wants to deceive the Jews. యూదులను మోసగించాలని ప్రయత్నిస్తున్నాడు. And in the first half of the tribulation they are deceived. మరి శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల్లో ఈ అద్భుతాలు, సూచక్రియలు మరి క్రీస్తు విరోధి ఎన్నో చేస్తాడు. You read about it again in Revelation chapter 13. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చదువుతాం. The false prophet brings fire from heaven. అబద్ధ ప్రవక్త అయినటువంటి వీడు మరి ఆకాశం నుండి అగ్నిని తీసుకుని వస్తాడు. Why? ఎందుకు? Because at that time Moses and Elijah are doing the same thing. ఎందుకంటే పాత నిబంధన కాలంలో మోషే, ఏలియాలు కూడా ఆకాశం నుండి అగ్నిని తీసుకుని వచ్చారు. Right, and Moses turned the water into blood. మోషే నీటిని రక్తముగా మార్చాడు. Again Moses and Elijah will be on the earth in the tribulation. మరి శ్రమల కాలంలో మోషే, ఏలియాలు మరలా భూమి మీద ఉంటారు. And again they'll do signs and wonders. మరలా అద్భుతాలు, సూచక్రియలు వారు జరిగిస్తారు. To match that, the Antichrist also does that. వాటిని పోల్చి చూపించుకోవడానికి క్రీస్తు విరోధి కూడా వాడు కూడా అద్భుతాలు, సూచక్రియలు చేస్తాడు. Remember when Moses went to Pharaoh, మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు Pharaoh's magicians also did the signs and wonders. ఫరో యొక్క మంత్రగాళ్ళు కూడా ఏం చేశారు? అద్భుతాలు చేశారు. Moses put the stick down, it became a serpent. మోషే కర్ర కింద పడవేస్తే పామైంది. What did they do? ఫరో దగ్గర ఉన్న మంత్రగాళ్ళు ఏం చేశారు? Were they able to do it? వారు చేయగలిగారా? కర్రలను పాములుగా They did the చేశారు.
That's what's going to happen again. అదే మరి శ్రమల కాలంలో కూడా జరగబోతున్నది. We'll read about it in Revelation 11. మరి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చదువుతాం. We don't have to go there. అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. But the reason I'm telling you is this, because the signs and wonders of healing and things like that happened here, they're going to happen here again. ఈ అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు ఇవన్నీ కూడా సువార్తలు, అపోస్తల కార్యంలో జరిగాయి. మరలా అంచె దినాల్లో కూడా జరగబోతున్నాయి. Now look at this. For you to understand this clearly, we don't have much time. Let's go quickly. మీరు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ విషయాన్ని చెప్తున్నాను. Look at 1 Timothy chapter 5 and verse 23. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. Right, I don't know if those who read the Telugu Bible come to this conclusion. మరి తెలుగు బైబిల్ చదువుతున్నటువంటి వారు ఈ అవగాహనకు వచ్చేస్తారు ఏమనంటే, No, I mean this is good. That's a good translation there. ఇక్కడ చక్కని తర్జుమా చేయబడింది. But there are many people who say, "Oh, Paul said drink a little wine." చాలా మంది ఈ వచనాన్ని తీసుకొని ఏమని చెప్తారంటే, పౌలు చెప్పాడు కదా కొంచెం మరి వైన్ తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. So all drunkards love this verse, they memorize it. త్రాగుబోతులందరికీ మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం అంటే చాలా ఇష్టం. But what is Paul saying? అయితే ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు? Take a little wine. కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో. Why? ఎందుకు? Tell me why. ఎందుకు చెప్పండి. Read the Bible, please. That's why I say don't give our own answers, read the Bible. అందుకే నేను అంటున్నాను, మన జవాబు వద్దు, బైబిల్ ఏం చెప్తుందో చూడండి. Why is he asking him to drink wine? To get drunk and sleep? ఎందుకు ద్రాక్షరసం తాగమంటున్నాడు? మత్తెక్కించుకొని నిద్రపోవడానికా? Read it. చదవండి. Can somebody from sister, can you read it please? ఎవరైనా చదవండి. Sister, you can read it. 23 అమ్మా, 23. Okay. So why? ఎందుకు? Timothy has a problem. తిమోతికి సమస్య ఉంది. Stomach problem. అతనికి కడుపులో జబ్బు ఉంది. And he has other infirmities. అతనికి ఇంకా వేరే ఇబ్బందులు కూడా శరీరంలో ఉన్నాయి. Right, that's what he's saying. అందుకే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. In those days there were no Apollo pharmacies. ఆ రోజుల్లో అపోలో ఫార్మసీ లేదండి. Right? ఉందంటారా? There is no Med Plus in those days. ఆ రోజుల్లో మెడ్ ప్లస్ ఫార్మసీలు ఏమీ లేవు. There were no these 5-star hospitals that are there today. ఈ రోజుల్లో చెప్పుకున్నటువంటి 5 స్టార్ కార్పొరేట్ హాస్పిటల్ ఆ దినాల్లో ఏమీ లేవు. That was medicine. ఆ రోజుల్లో అది ఒక మెడిసిన్ గా ఉపయోగపడేది. And he didn't say take one full bottle. నీకు జబ్బు వచ్చింది కదా ఒక ఫుల్ బాటిల్ వేసేసేయమని చెప్పాడా? Take a little wine. కొంచెం తీసుకోమన్నాడు. For what? దేనికోసం? For your stomach problem. నీ కడుపు జబ్బు నిమిత్తము. And మరియు for your often infirmities. మరి నీ తరచుగా వచ్చు బలహీనతల కోసరం. Now tell me. ఇప్పుడు చెప్పండి. The greatest healer after Jesus Christ. యేసుక్రీస్తు తరువాత గొప్పగా స్వస్థతల అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు was not able to pray and heal Timothy. తిమోతి కడుపు జబ్బు నిమిత్తము ప్రార్థన చేసి స్వస్థపరచలేడా? Didn't Timothy have faith? తిమోతికి విశ్వాసం లేదా? I'll leave that to you to think about and pray about. ఆ విషయం మీకు వదిలేస్తున్నాను, మీరు దాని గురించి ఇంకా ఆలోచించి ప్రార్థన చేయండి. Look at 2 Timothy chapter 4. 2 తిమోతి 4వ అధ్యాయంలోనికి రండి. And verse 20. 2 తిమోతి 4వ అధ్యాయం 20వ వచనం. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. Now I know some of you are very smart. ఇప్పుడు మీలో చాలా మంది చాలా తెలివి కలిగినటువంటి వారు. You will say, well, Paul was very far away, that's why he could not heal Timothy. మీరు అనవచ్చు, ఇందాక చదివిన లేఖన భాగంలో తిమోతికి పౌలు చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి అతన్ని స్వస్థపరచలేకపోయాడేమో అని చెప్పొచ్చు. But here, look at this verse. మరి ఇక్కడ ఈ వ్యక్తి
త్రోఫిమ్ అనేటువంటి వ్యక్తి he left him and went away. ఎవరితో ఉన్నాడు? పౌలుతోనే ఉన్నాడు. రోగి అయినందుకు పౌలు అతన్ని ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. Why couldn't you heal him, Paul? ఎందుకు విడిచిపెట్టాలి? అతన్ని ఎందుకు స్వస్థపరచలేకపోయావు పౌలా? Doesn't the Bible say by his stripes we are healed? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుని వాక్యం చెప్పట్లేదా? Why couldn't you heal him? మరి పౌలా నువ్వు ఎందుకు త్రోఫిమును స్వస్థపరచలేకపోయావు? Because the Acts of the Apostles, the time is finished. అపోస్తల కార్యం యొక్క సమయం అయిపోయింది. God is not dealing with Jews anymore in 2 Timothy. దేవుడు 2వ తిమోతి పత్రికలో యూదులతో వ్యవహరించటం లేదు. It is 68 AD. అది 60 క్రీస్తు శకం 68వ సంవత్సరంలో ఉంటున్నాం. The year that Paul was killed. పౌలు చంపబడినటువంటి సంవత్సరం అది. The gospel has gone to the Gentiles. సువార్త అన్యజనులకు వెళ్ళినటువంటి సంవత్సరాలు. It's the reason why I told you this. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను? కారణం ఏంటి? For you to understand that the healing that is there in the atonement of Christ మరి యేసుక్రీస్తు యొక్క పాప ప్రాయశ్చిత్తంలో ఉన్నటువంటి స్వస్థత is not applied here. అది సంఘకాలంలో అందరికీ కోసం ఇవ్వబడినటువంటిది కాదు. It is applied here when the church is raptured. అది సంఘం ఎత్తబడుతున్నప్పుడు ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి బహుమానం. That's there in the glorified body, not in the unredeemed body. విమోచింపబడని శరీరము కొరకు కాదు, అది విమోచింపబడుతున్న శరీరము కొరకు. This body is a redeemed body. ఆ శరీరము విమోచించబడిన శరీరం. This body is not redeemed. ఈ శరీరం ఇంకా విమోచించబడలేదు. Right, Romans 8:23, Romans 8:29. రోమా 8:23, రోమా 8:28, 29. So this present body is not redeemed. ప్రస్తుతం మనం కలిగి ఉన్నటువంటి శరీరం ఇంకా విమోచించబడలేదు. Look at Ephesians chapter 1 quickly. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం త్వరగా చూడండి. Verses 13 and 14. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. 13, 14 వచనాలు చదువుతున్నాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. Now look at this. చూడండి. Today you and I are sealed by the Holy Spirit. ఈరోజు నీవు నేను కూడా దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాం. Sealed by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడిన వారం. Which part of us is sealed? మనలో ఏ భాగము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడింది? It is our soul. మన ప్రాణము. You know why? ఎందుకో తెలుసా? Because the soul is saved. ఎందుకంటే మన ప్రాణము రక్షించబడింది కాబట్టి. We are sealed by the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. Do you know what the meaning of seal is? ముద్రించబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? In the Telugu, it's not very correct. ఇది తెలుగు బైబిల్లో కరెక్ట్ గా మనకి చెప్పబడలేదు. I think the meaning is like putting a stamp, right? Yes. That's not the meaning. మరి ముద్రించబడటం అంటే మనం ఏమనుకుంటాం? స్టాంప్ వేయబడిందని అనుకుంటాం. It's not like that. You know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? You know, if you put something in a box, what will you do? You will seal it, right? ఏదైనా బాక్స్ లో మనం పెట్టినప్పుడు ఎక్కడన్నా పంపించాలనుకోండి, కొరియర్లో బాక్స్ని ఏం చేస్తాం? సీల్ చేస్తాం. Put it inside and seal. నువ్వు పంపించాల్సిన వస్తువు లోపల పెట్టి ఏం చేస్తావు? బాక్స్ అంతా సీల్ చేస్తావు. That's how the Holy Spirit seals us. He covers our soul. అదే విధంగా రక్షించబడిన మనల్ని పరిశుద్ధాత్ముడు అలా సీల్ చేస్తున్నాడు. That means nothing can ever happen to your soul. అనగా నీ ప్రాణమునకు ఏమీ జరగదు. No matter what happens to your body. నీ శరీరానికి ఏమైనా జరగనివ్వండి. They may tear you to pieces. వారు నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చివేసిన your soul is safe. నీ ప్రాణం రక్షించబడింది. The Holy Spirit has sealed you. పరిశుద్ధాత్ముడు నిన్ను ముద్రించేశాడు, కప్పేశాడు. So here this sealed soul receives a glorified body. ఈ ముద్రించబడినటువంటి ప్రాణము మహిమపరచబడిన శరీరాన్ని ధరించనై ఉన్నది. In that passage we have read, మనం చదివినటువంటి ప్యాసేజ్ లో he is the earnest of our inheritance. ఆయన మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నటువంటి వాడు. Until the redemption.
విమోచన కలుగునంత వరకు. Now tell me, are you redeemed or not? మనం విమోచించబడ్డామా లేదా? Yes or no? Say it confidently, yes, we are redeemed. విమోచించబడ్డాం. Then what is Paul saying? మరి ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు? Till we are redeemed. మరి అప్పుడు మనం విమోచించబడతామా? So see the difference. వ్యత్యాసాన్ని గమనించండి. Your soul is redeemed. నీ ప్రాణం విమోచించబడింది. Your body is not నీ redeemed. శరీరం ఇంకా విమోచించబడలేదు. Till the time your body is redeemed, నీ శరీరము విమోచించబడేంత వరకు, the guarantee that you will get the glorified body నీకు మహిమా శరీరము వస్తుంది అని చెప్పడానికి గ్యారంటీ ఏంటంటే is the Holy Spirit himself. అనగా పరిశుద్ధాత్ముడే మన గ్యారంటీ. He will not leave your soul till you get your glorified నీ body. శరీరము మహిమ శరీరముగా మార్పు నొందేంత వరకు ఆయన నీ ప్రాణాన్ని విడిచిపెట్టడు. So what happens at the rapture? మరి విమోచనలో సంఘం పైకెత్తబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? Your body is redeemed. నీ శరీరము విమోచించబడుచున్నది. And the Holy Spirit keeps you safe till then. పరిశుద్ధాత్ముడు అప్పటి వరకు నిన్ను ముద్రించేశాడు, సీల్ చేసి పెట్టాడు. From the moment you trusted Christ till you receive the glorified. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినది మొదలుకొని నీ శరీరము మహిమ శరీరముగా మార్చబడేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్రించాడు. You see, he already purchased you. అంటే ఆయన నిన్ను ఎప్పుడో కొనేసుకున్నాడు. But కానీ the redemption of the body is yet future. శరీరం యొక్క విమోచన భవిష్యత్తులో జరగబోయే కార్యము. This will help us to have a right understanding about our bodies. ఇది మన ఈ గుడారం గురించి, శరీరం గురించి సరైనటువంటి అవగాహన చేసుకోవడానికి మనకు ఎంతో దోహదపడుతుంది. Now if you fall sick, ఒకవేళ నువ్వు అనారోగ్యానికి గురవుతే, I'm not saying don't pray. ప్రార్థించవద్దని నేను చెప్పటం లేదండి. God can answer prayer. దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప దేవుడు. He may heal you. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. He may use a doctor to heal you. ఆయన నిన్ను స్వస్థపరచడానికి వైద్యుని వాడుకుంటాడు. Or he may just answer your prayer and heal you. లేక వైద్యుడు లేకుండా నేను ప్రార్థించగా ప్రార్థనకు జవాబు ఆయన ఇచ్చేస్తాడు. I'm not saying don't pray. కాబట్టి నీకు రోగం వచ్చినప్పుడు మరి శరీరానికి విమోచన లేదు కాబట్టి నువ్వు ప్రార్థించవద్దని నేను చెప్పట్లేదు. What I'm saying is this. నేనేం చెప్తున్నానంటే, When you fall sick, నీవు అనారోగ్యానికి గురైనప్పుడు don't say, why Lord? ఎందుకు ప్రభువా అని నువ్వు అడగవద్దు. Why are you doing this? నా శరీరం, నేను రక్షించబడిన వ్యక్తిని కదా, నాకెందుకు ఈ రోగం వచ్చింది అని నువ్వు అడగటానికి వీల్లేదు. Don't lose your faith. నీ విశ్వాసాన్ని పోగొట్టుకొనవద్దు. Know that this body is still sinful. ఈ శరీరం ఇంకా పాపభరితమైనదని గ్రహించాలి. It is not redeemed. ఇది ఇంకా విమోచించబడలేదు. But one day it will be redeemed. అయితే ఒక రోజు ఈ శరీరానికి విమోచన దొరుకుతున్నది. And then we will have a glorified body. ఆ రోజున మహిమపరచబడిన శరీరాన్ని మనం It ధరించబోతున్నాం. will be just like the body of Jesus Christ. మన శరీరం ఎలా ఉండబోతుందంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరం ఎలా ఉన్నదో ఎగ్జాక్ట్ గా నీ దేహం కూడా అలా ఉండబోతున్నది. And the Lord willing, I will explain to you how this glorified body will be. ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో మరి మహిమపరచబడిన శరీరం ఏ విధంగా ఉంటుందో నేను మీకు తెలియజేస్తాను. And it will really shock you, some of these things. మీరు ఆ మాటలు వింటే చాలా ఆశ్చర్యపోతారు. Because this body is going to be so wonderful. ఎందుకంటే మనం పొందుకోబోయేటువంటి ఆ మహిమ శరీరం ఎంతో ఎంతో అద్భుతమైనటువంటిది. And the Bible tells us exactly how it will be. ఆ మహిమ శరీరం ఎలా ఉంటుందో పరిశుద్ధ గ్రంథమే మనకు వివరిస్తుంది. And the Bible explains to us the mystery of the glorified ఆ body. మహిమపరచబడుతున్న శరీరం యొక్క మర్మమును పరిశుద్ధ గ్రంథం మనకు వివరిస్తుంది. Let us pray. ప్రార్థన చేద్దాం.